నేను ఇప్పుడు అహింసా శాంక్చురీలో ఉన్నానంటే పేరుకు తగ్గట్టే ఇక్కడ యానిమల్స్ మీద హింస జరగదు. ఇది త్రివేంద్రంకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ యానిమల్స్ సంతోషంగా బ్రతుకుతూ ఉంటాయి. బయట ప్రపంచంలాగా భయపెట్టడం, బాధ పెట్టడం ఇవన్నీ ఇక్కడ ఉండవు కాబట్టి. ఇక్కడ 10 రకాల జంతు జాతులు ఉన్నాయి, 100కి పైగా యానిమల్స్. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క యానిమల్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది. గ్యారీ, రాహుల్, అరవింద్, ఆస్థా, అలా ప్రతి ఒక్కరికి నేమ్ ఉంటుంది. ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జంతు హక్కుల కోసం పోరాడే వ్యక్తుల యొక్క పేర్లు పెట్టడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే నా పేరు మీద కూడా ఇక్కడ ఒక బుల్ ఉంది లోపల. ఒక వారం పాటు ఇక్కడికి వచ్చి వాలంటీర్ గా చేసే అదృష్టం నాకు దక్కిందండి. మనం గమనిస్తే ప్రతి ఒక్క యానిమల్కి పర్సనాలిటీ ఉంటుంది. ఇదిగోండి, ఈ బొడ్డోడు ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి ఇలా వెళ్తూ ఉంటాడు. ఈడేమో లౌడ్ స్పీకర్, మామూలు కాదండి, చెవులు అదిరిపేలా కరుస్తూ ఉంటాడు. ఈ గూస్ పాపం గుడ్డిది. హైలైట్ ఏంటంటే ఆ మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇద్దరు వీడు కంటిన్యూస్గా గైడెన్స్ ఇస్తూ ఉంటారు సౌండ్స్ చేస్తూ. వంశీ ఏమో మనుషులకి ఇలా హెడ్ తెచ్చి రుద్దుతూ ఉంటాడు 24 గంటలు. అశ్విని అయితే మనల్ని అలానే చూస్తూ ఉంటుంది, మనం ఎటు వెళ్తే అటు. ఈ బుజ్జిగాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒకే ఫుడ్ ఐటమ్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉండే ప్రతి యానిమల్కి భయంకరమైన హిస్టరీ ఉందండి. ఎన్నో అనుభవించి వస్తాయి. అలానే స్లాటర్కి వెళ్ళి అంటే పీక మీద కత్తి పెట్టి ఇంకో 10 నిమిషాల్లో చంపేస్తారు అన్న స్థితి నుంచి కూడా కాపాడబడి ఇక్కడికి వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఇక్కడ బేసిక్గా శాంక్చురీలో ప్రతి ఒక్కరిని వ్యక్తిలాగా చూస్తారు. బయట ప్రపంచంలో వస్తువుల్లాగా చూస్తారు కదా, అలా ఇక్కడ ఉండదు. అంటే మాంసం ఇచ్చే జీవి, పాలు ఇచ్చే జీవి అలా చూడరు. భావాలు ఉన్న జీవి, కోరికలు ఉన్న జీవి ఇలా గౌరవిస్తారు. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాడు కదా, తన పేరే జైశీల్. సో అతనే ఈ శాంక్చురీకి ఫౌండర్, క్లీనర్, మేనేజర్, అన్నీ అతనే చూసుకుంటాడు. 1 మ్యాన్ ఆర్మీ లాగా. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో నుంచి మొదలైన తన మిషన్ దాని తర్వాత బ్యాక్ యార్డ్గా మారింది, దాని తర్వాత ఇంత పెద్ద షెల్టర్లా మారింది. ఇప్పటికి కూడా కంటిన్యూస్గా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ యానిమల్స్కి ఇనఫ్ కంఫర్ట్ ప్రొవైడ్ చేయడానికి. అలానే నెక్స్ట్ జనరేషన్కి జంతు హక్కుల గురించి అర్థమయ్యేలాగా శాంక్చురీకి పిల్లల్ని ఇన్వైట్ చేసి ఒక విజిట్ లాగా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు జయ. పిల్లలు యానిమల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు సొసైటీలో మిస్ అవుతోంది. మనుషులు ఇంకా 21వ శతాబ్దంలో కూడా సాటి జీవుల్ని బానిసలుగా చూస్తున్నారా అనే ప్రశ్న మనందరిలో ఖచ్చితంగా కలుగుతుందండి ఈ శాంక్చురీకి వస్తే. వీడిని జయ రెస్క్యూ చేశాడండి. ఎక్కడో మీట్ షాప్ దగ్గర లేకపోతే పౌల్ట్రీ ఫామ్ దగ్గర వీడు కాలు ఎక్కడో ఇరిగిపోయింది, వీడు మాంసానికి పనికిరాడు అని చెప్తే జయ అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేశాడు. వీడు ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నాడు. కానీ మనం పౌల్ట్రీ ఫామ్స్ చూస్తే అక్కడ 45 రోజుల్లో ఎంత బరువు పెంచేస్తారంటే జెనెటికల్ మోడిఫికేషన్ అవన్నీ చేసి ఏ యానిమల్ నడవడానికి వీలు లేకుండా చితికిలు పడిపోతాయి వాళ్ళ కాళ్ళన్నీ. వీడి పేరు సన్నీ అండి. జస్ట్ ఒక 2 డేస్ బ్యాకే రెస్క్యూ చేశారనమాట. ఎక్కడో యాక్చువల్గా వీడిని జంతుబలి చేస్తూ ఉంటే ఒక 16 ఏళ్ళ కుర్రాడు ఇది తప్పు అని గుర్తించి వీడిని కాపాడి జియాకి ఫోన్ చేస్తే జియా అక్కడి నుంచి శాంక్చురీకి తెప్పించాడు. ఇంకో రోజులో ప్రాణం పోతుంది అనే భయంతో బతికినోడు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి ఎంత హ్యాపీగా బతుకుతున్నాడు చూడండి. ఇది చూడండి ఎంత ప్రశాంతంగా పడుకొని ఉన్నాయో ర్యాబిట్స్. ఇదే ఇక్కడ ఈ సెటప్ కాకుండా ఒక్కసారి ల్యాబొరేటరీలో ఆ చిన్న మృదువైన కళ్ళు కానీ ఒళ్ళు కానీ వాటి మీద మన మేకప్ కోసం, మందుల కోసం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఎంత బాధపడతాయో ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా ఇలాంటి పిల్లల్ని మీరు కేజీల్లోనో, ట్రక్స్లోనో, ప్లేట్స్లోనో చూసుంటారు. కానీ ఇలాంటి శాంక్చురీస్లోనో లేకపోతే స్లాటర్ హౌస్లోనైనా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. వాళ్ళకి ఎంత ఎబిలిటీ ఉంటుందో, ఎంత ఆశ ఉంటుందో పరిగెత్తడానికి, గెంతటానికి, ఆడటానికి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి. అలా చూస్తే కనుక మీరు యానిమల్స్ని ఇంకెప్పుడు కేజీలో కానీ, ప్లేట్స్లో కానీ, లేకపోతే ట్రక్స్లో కానీ చూడాలనుకోరు. వీగన్గా మారండి.